దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులకు న్యాయం జరగాలి దళితులకు న్యాయం జరగాలి దళితులపై దాడులు ఎస్ఐ సస్పెండ్ చేయాలి ఎస్ఐ సస్పెండ్ చేయాలి ఎస్ఐ సస్పెండ్ చేయాలి ఊరు రూరల్ ఎస్ఐ సస్పెండ్ చేయాలి ఊరు రూరల్ ఎస్ఐ సస్పెండ్ చేయాలి ఎస్ఐ సస్పెండ్ చేయాలి చేయాలి చాగోల్ ఎస్ఐ సస్పెండ్ చేయాలి చాగోల్ ఎస్ఐ సస్పెండ్ చేయాలి. మొన్న సంక్రాంతి పండుగ మరి సందర్భంగా మరి అక్కడ జరుగుతున్న కోడిపందాల దగ్గర మల్లవరం గ్రామంలో ఎల్ల ఆదినారాయణ అనే మా దళిత ఎంఆర్పిఎస్ సోదరుల మీద మరి చేసిన దాడికి మరి అక్కడున్న పోలీస్ వ్యవస్థ కానీ అక్కడున్న లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్న ఎస్ఐ కానీ మరి ఇప్పుడు దాకా కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఎఫ్ఐఆర్ వేయకుండా మరి అలాగే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారు అన్నగారు ఆయన ఉన్న నియోజకవర్గంలో కూడా మరి పోలీసు వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే మరి ఏదైతే ఎస్సీ కమిషన్గా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అంటే కూటమి ప్రభుత్వం మరి ఇచ్చిన విలువకు ఇక్కడున్న పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మరి అటువంటి నిర్లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా కూడా బాధితుల విషయంలో స్పందించకుండా ఏదైతే నిర్లక్ష్యంతో ఉన్నారో వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి. అలాగే మరి బాధితులకు తక్షణమే మరి ఎఫ్ఐఆర్ వేసి న్యాయం చేయాలని మరి మరి ఏదైతే ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్న జవహర్ అన్న గారిని కూడా మేము కోరడం అంతా దళిత సంఘాలందరూ కోరడం జరిగింది. తక్షణమే దీని మీద మరి ఆలోచించి పోలీసు అధికారులు కూడా మరి దర్యాప్తు చేసి ఇమీడియట్ గా ఎస్సీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరడం జరుగుతుంది. పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని మరి ఈ రోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద బాధ్యతను మన జవహర్ గారి మీద పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపులుగా దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఆ క్రమంలో మేము ఏ సమస్య పరిష్కారం కోసం అన్న దగ్గరకు వచ్చినా వెంటనే అది న్యాయబద్ధమైనది అయితే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఘటన మీద స్పందిస్తూ దళితులకు న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈరోజు గల్లా ఆదినారాయణ అల్లవరం గ్రామంలో జరిగినటువంటి ఘటన మీద ఈ రోజుకి పోలీసులు స్పందించకపోవడం అంటే మరి చాలా ఆశాస్పదంగా ఉంది. అందులో ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి ప్రదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మరి ఏదైతే పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో సిఐలు కానీ ఎస్ఐ కానీ ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ మీద ఎస్సీ కమిషన్ గారిని ఒకటే కోరుతున్నాం, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ఈ రాష్ట్రంలో ఇటువంటి ఘటన ఎక్కడన్నా జరిగితే ఎస్సీ కమిషన్ దగ్గరకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మన తాట తీస్తారనేటువంటి భయాందోళన పోలీసులు కలగాలని చెప్పేసి నేను ఈ విధంగా స్పష్టం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము ఒక గ్రామంలో దళితులపై అగ్రవర్ణాలు చేసినటువంటి ఘటన ఏదైతే అన్న దృష్టికి తీసుకొచ్చామో వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ సమస్య పరిష్కారం చేసి ఎస్పీ గారిని కలెక్టర్ గారిని దగ్గరుండి ఆ సమస్య పరిష్కారం మీద మాట్లాడి తక్షణమే బాధ్యతకు న్యాయం చేసినటువంటి ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఉండడం అది ఈ నియోజకవర్గంలో మన జాతిలో ఉండడం అందరికీ చాలా గర్వించదగినటువంటి విషయం. మరి ఇటువంటి ఘటన ఈ నియోజకవర్గంలో జరిగిందంటే మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి మీద వాళ్ళకి ఏ రకమైనటువంటి భయభక్తులు ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని చెప్పేసి తమరు ఎస్పీ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుని మీ ఆఫీస్కి రప్పించి వాళ్ళకి తక్షణమే మెమో ఇచ్చి ఎస్సీని సస్పెండ్ చేయాలని చెప్పేసి దళిత సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నామన్నా. ఉద్దేశపూర్వకంగా చేసి హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి, ఒక పక్క కులదూషణ జరిగింది, మరో పక్క హత్యాయత్నం జరిగింది. ఆ రెండు సెక్షన్లు ఎఫెక్ట్ అయ్యే విధంగా కేసులు కట్టాలి. 3 రోజుల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్ఐని సరెండర్ చేయాలి. మల్లవరం అనే గ్రామంలో కోడిపందాల దగ్గర ఇది గల్లా ఆదినారాయణ అదేవిధంగా ఇంకో వ్యక్తి మీద కాకుండా
మూకుమ్మడిగా వచ్చి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయడం అనేది చూస్తూ ఉంటే ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా చాగల్లు మండల పోలీసులు అనేవాళ్ళు మరి ఎవరెవరు ఉద్యోగం చేస్తున్నారో ఏ జీతాలు తీసుకుంటున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సంఘటన జరిగి 3 రోజులైనా ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఎస్ఐని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా 2 కేసులు అట్రాసిటీ కేసులు చెప్పినా కూడా ఉదాసీనంగా వదిలేయటం, అదేవిధంగా ఏదో క్యాజువల్గా అతను ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతను కేవలం కొంతమంది వ్యక్తుల దగ్గర ఊడిగం చేయడానికి పనికొచ్చే వ్యక్తిగా తప్ప అతను పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనికిరానటువంటి వ్యక్తిగా ఈరోజు ఉన్నాడు. అదే కాకుండా పై అధికారులు సిఐ కానీ డిఎస్పీ కానీ మిగతా అధికారులు కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున మాట్లాడుకుంటా ఉన్నారు. నేను మాట్లాడితే అదేదో నేను కానివాడిగా మాట్లాడాను, కావాలని మాట్లాడాలని మాట్లాడతారు. కానీ ఈ సంఘటనలు సీరియల్గా జరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బాధితుడు పోలీస్ స్టేషన్లో అన్ని చేరితే కనీసం సిఐకి కూడా ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి. ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఈ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎఫ్ఐఆర్ ఈ క్షణానికి కూడా చేయలే. అంటే 3 రోజులు పైగా ఒక దళిత బిడ్డ మీద దాడి జరిగితే ఎఫ్ఐఆర్ చేయకుండా పోలీసులు ఉన్నటువంటి వైఖరి చూస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది, ఎందుకున్నాయి, దీనికి ప్రధాన కారణం ఏంటనేది కూడా ఆలోచన చేయాలి. పోలీసులు డ్యూటీ చేస్తే ఎటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాదు. కానీ ఇక్కడ ఉన్న టౌన్ సిఐ కానీ లేకపోతే రూరల్ సిఐ కానీ పోలీసులు కానీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవడానికి డీజీపీకి కూడా నేను లెటర్ రాసి అవసరమైతే పై అధికారులు ఎవరైతే వీళ్ళకి సహకరిస్తూ ఉన్నారో కింద అధికారులకి వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని సరిగా పాటించకుండా చేస్తూ ఉన్నారు వాళ్ళందరి మీద చర్యలకు సిఫారసు చేయడం జరిగింది. ఈరోజు ఎస్సీ కమిషన్, ఎందుకంటే ఆ ఫోటోలు చూస్తూ ఉంటే అయ్యి ఫోటోలు ఏమా, ఆ ఫోటోలు ఎవరి దగ్గర ఉన్నాయి ఒకసారి ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఎంత సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా నిందితులను అరెస్ట్ చేయకపోవటం, ఎఫ్ఐఆర్ వేయకపోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఈ పోలీసుల దగ్గర ఉన్నాయనేది చూడొచ్చు. నిర్లిప్తంగా వాళ్ళు కేవలం ఏంటంటే క్యాజువల్గా ఉద్యోగం చేస్తూ ఉన్న పరిస్థితి తప్ప సీరియస్గా ఈ ప్రభుత్వానికి అప్రతిష్ట జరుగుతూ ఉంది. అప్రతిష్టలో వాళ్ళు భాగస్వాములు అవుతా ఉన్నారు. మాలాంటి కమిషన్లు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు చాలా బాధేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. 3 రోజుల పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా కొట్టినా కూడా, ఎందుకంటే పోలీసులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంది, ఏం సాక్ష్యాలు కావాలి వాళ్ళకి ఏ విధమైన రక్షణ కల్పిస్తూ ఉన్నారు. అట్రాసిటీస్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అట్రాసిటీస్ చెప్తే బీర్ బాటిల్ తీసుకొని నెత్తి మీద కొట్టినా కూడా కనీసం ఏ సెక్షన్లు కడతా ఉన్నారు, సెక్షన్ 3 కట్టాలి, అదేవిధంగా హత్యాయత్నం కట్టాలి. ఇవన్నీ చేయకుండా ఏ విధంగా ఉన్నారు పోలీసులు అనేది చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళతో పని చేయించడం అనేది కమిషన్ బాధ్యత. కమిషన్ వాళ్ళు ఎలా చేయాలి, దళితులు ఏ విధంగా కాపాడుకోవాలి, దళితుల మీద దాడులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా చాగల్లు మండలంలోనే 3వ సంఘటన ఇది. నేను కమిషన్ చైర్మన్ అయిన తర్వాత 3వ సంఘటన. 3 సంఘటనలో కూడా పోలీసులు పూర్తిగా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకుని సిఫారసు చేయడం జరిగింది. ఈ కేసు విషయంలో పోలీసులు సరిగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఎస్పీ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కానీ డీజీపీ గారితో పిలిపించుకొని మాట్లాడటం కానీ చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. దళితులపై దాడులు, దళితులపై దాడులు, దళితులపై దాడులు, దళితులపై దాడులు, దళితులకు న్యాయం జరగాలి, దళితులకు న్యాయం జరగాలి, దళితులపై దాడులు. ఎస్ఐ సస్పెండ్ చేయాలి, ఎస్ఐ సస్పెండ్ చేయాలి, ఎస్ఐ సస్పెండ్ చేయాలి, ఒవ్వొరు రూరల్ ఎస్ఐ సస్పెండ్ చేయాలి, ఒవ్వొరు రూరల్ ఎస్ఐ సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి.